ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ అతిథిని గుర్తుపట్టావా? సప్త సముద్రాలు దాటి నీ కోసమే వచ్చింది. తెచ్చిన ఆహ్వానం నీ జీవితాన్నే మారుస్తుంది. ఒక్కసారి ఈ గురువారం నాడు ఈ సాయి నీ కోసం ఏం తెచ్చాడో నీ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయి తీసుకున్నప్పుడు నువ్వు ఈ సందేశం విన్న తర్వాత నీకు అర్థమవుతుంది, బాబా ఎందుకు నా కోరిక ఈ క్షణంలో తీర్చడం లేదు అని. ఒక్కసారి విని చూడు తల్లి, నీ జీవితం మారిపోతుంది. తల్లి, ఈ గురువారం నాడు నీ ఇంటికి అతిథి రూపంలో వచ్చాను. నువ్వు గుర్తుపట్టావా లేదా? సప్త సముద్రాలు దాటి నీ కోసమే వచ్చాను. తెచ్చిన ఆహ్వానాన్ని నువ్వు అంగీకరిస్తే తప్పకుండా నీ జీవితం మారుతుంది. మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా జీవించగలగడమే మనం సాధించే అతిపెద్ద సాధనం, అతిపెద్ద విజయం. ఈరోజు ఈక ఊడిందని ఎగిరే పక్షి తన పయనం ఆపుతుందా? నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోకూడదు. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావో తిరిగి అది పొందేంత వరకు నువ్వు సాధిస్తూనే ఉండాలి. దానిలో పట్టుని కోల్పోకూడదు. ఎప్పుడైతే అసమర్థతతో నిలకడ లేకుండా ఒకే చోట నువ్వు నిలబడి దాని గురించి ఆలోచిస్తూ మౌనంగా ఉంటే ఏది సాధించలేకపోతావు, ఎందులోనూ నువ్వు నెగ్గలేకపోతావు. ఒక స్వప్నం విరిగి ముక్కలు ముక్కలైనప్పుడు తిరిగి మరో స్వప్నాన్ని చూసే దమ్ము, ధైర్యం, తెగువనే జీవితం అంటారు. నువ్వు అంతటి శక్తిని పొంది ఉండాలి. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అనేది వారు మనకు కేటాయించిన సమయాన్ని బట్టి, మాటల తీరుని బట్టి మనం అర్థం చేసుకుంటాం. జీవితంలో ప్రతి ఒక్కొక్కరికి ఒక బాధ ఉంటుంది. బంధం కంటే బలమైనది ఏదీ లేదు. ఈ లోకంలో విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. అలాంటి బంధం కోసం నువ్వు పాకులాడుతున్నావు. తల్లి, దేవుడు నిన్ను కాపాడడానికి నీ జీవితంలో నుంచి కొంతమందిని తప్పిస్తాడు. వారి కోసం నువ్వు పరిగెత్తవద్దు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి కోల్పోతాడు. అది సృష్టి ధర్మం. కాబట్టి దానిని చూసి నువ్వు మరింతలా బాధపడుతూ కూర్చుంటే నీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఈరోజు ఒక కోరిక కోసం ఎన్నో రోజులుగా తప్పిస్తున్నావు. ఈ సాయి ముందు చెప్పుకుంటున్నావు, నా కోరిక ఇది ఒక్కటి తీరిస్తే చాలు బాబా, నా జీవితం బాగుంటుంది అని అంటున్నావు. తప్పకుండా నీ కోరిక తీర్చే బాధ్యత నాది. కానీ నువ్వు సహనంతో ఈ పరీక్షలో నెగ్గాలి. విలువైన వాళ్లతో కాదు, బంధం విలువ తెలిసిన వాళ్లతో ఉంటే మనం బాధపడే రోజు ఎన్నటికీ రాదు. తల్లి, మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకంటే కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న సముద్రం లాంటిది మౌనం. నువ్వు మౌనంగా భరించినంత కాలం నీకు ఏ సమస్య రాదు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలను తలపెట్టినా నువ్వు మౌనంగా చూస్తూ ఉండు. కాలమే సమాధానం చెబుతుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు భగవంతుడు కూడా మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నిజాయితీని ఎవరైతే దూరం చేసుకుంటారో అలాంటి వారికి అడుగడుగునా కష్టాలే. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ భగవంతుడు నిలవెత్తు సాక్షిగా నిలబడతాడు. కష్టం శత్రువే కానీ మనకు నిజమైన మిత్రులెవరో చూపించి వెళుతుంది. అది నువ్వు సాధన చేసి పట్టుపట్టి గెలవాలి. నీ లక్ష్యం చేరాలి అంటే కొన్ని చోట్ల మౌనంగా, మరికొన్ని చోట్ల ధైర్యంగా బ్రతికితేనే నువ్వనుకున్నది నెరవేరుతుంది. విధి అన్ని తలుపులు మూసి ఉంచినా ప్రయత్నం ఒక్క కిటికీ అయినా తెరుస్తుంది. అందుకే ఎప్పటికీ ప్రయత్నం మానుకోరాదు. అదే నిన్ను గెలిపిస్తుంది. సమస్య తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడమే ఉత్తమమవుతుంది. జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ ఎప్పుడూ ఉంటారు. వారిని ఎప్పుడు స్మరిస్తూ ఉండు. వారిని తలుచుకో. ఎప్పటికీ వారిని బాధ పెట్టకు. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే అనుకో. నీ చుట్టూ అలాంటి వారు ఉంటే
ఎన్నటికీ దూరం చేసుకోవద్దు. నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరూ ఉండరు. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి, నీ శరీరం కూడా నీ మాట వినని రోజంటూ ఒకటి ఉంది. అది జాగ్రత్త. కత్తిని ఎంత సున్నితంగా చూసుకున్నా దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరిని ఎంత ప్రేమించినా వాళ్ళకి గాయపరచడమే తెలుసు. అలాంటి వారు నిన్ను బాధ పెడితే నువ్వు కాస్త సహనంతో ఉండి చూడు, అంతే. అక్కడ నీకు బాధ కలిగితే సాయిని తలుచుకో. సాయిని స్మరిస్తే ఆ క్షణం నువ్వు సున్నితంగా మారిపోతావు. ఏ కారణం లేకుండా ఎవ్వరూ కోపంగా మాట్లాడరు, కఠినంగా మారిపోరు. కొన్ని బంధాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు మనకు మనసు విరిగేలా చేసి మనిషిని మారుస్తాయి. అర్థం చేసుకుంటే దూరం కూడా దగ్గరవుతుంది. అదే అపార్థం చేసుకుంటే దగ్గర కూడా దూరం అవుతుంది. ఏదైనా కూడా మన ఆలోచన విధానంలోనే, మన అభిప్రాయాల విధానంలోనే ఉంటుంది జీవితం అనేది. అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు. నేటి కంటే రేపు ఎక్కువ వివేకం ప్రదర్శించాలనుకుంటే మనిషిలో ఎప్పటికీ మార్పన్నదే రాదు. తల్లి, బ్రతుకంటే భోగం ఒక్కటే కాదమ్మా, త్యాగం కూడా ఉండాలి. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థంతో కూడిన మానవత్వానికి మచ్చ తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతని ఇవ్వదు. కారుణ్యం, దయ, పరోపకార భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. నువ్వు నా జీవితంలో నేను చాలా కోల్పోయాను బాబా, నాకిదంటూ లేదు, నేను ఎన్నో రోజులుగా నీతో ఈ కోరిక అడుగుతున్నానే, ఎందుకు తీర్చట్లేదు? తల్లి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నా అనుకున్న వాళ్ళు, ఎవరైతే నన్ను పూర్తిగా విశ్వాసంతో నమ్ముకొని శ్రద్ధా భక్తులతో ప్రతి నిత్యం నన్ను ఆరాధిస్తూ ఉన్న వారి జీవితంలో ఎప్పటికీ ఏ లోటు రానివ్వను. కానీ మనిషి అత్యాశ వల్ల, ఎన్నో కోరికల వల్ల ఈ కష్టాలను కొని తెచ్చుకుంటున్నాడు. కానీ నేను నా అనుకున్న వారిని ఎప్పటికీ అన్యాయం చేయనివ్వను. 3 పూట్ల కడుపు నిండా తినే ఆరోగ్యం ఇస్తున్నాను. కానీ ఆ ఆరోగ్యంతో పాటు సంస్కారం, నడవడిక, మంచితనం, ధర్మాన్ని నేర్పిస్తున్నాను. నా బిడ్డలందరూ ఎక్కడున్నా ఆరోగ్యంగా అందరితోనూ ఆనందంగా ఉండాలన్నదే నా ప్రయత్నం. తల్లి, నువ్వు 3 పూట్ల కడుపు నిండా తింటూ 10 మందికి సహాయాన్ని అందిస్తూ ఉండు. కష్టంలో ఉన్నవారు నీ దరి చేరి నీ సహాయం కోరితే క్షణం కూడా ఆలోచించకుండా సహాయం చేయడానికి సిద్ధపడు. ఆ క్షణంలో ఈ సాయినే నీకు తోడుగా ఉంటాడు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీ దగ్గర ఉన్నది సహాయం చేస్తే నీకు దానికి 10 ఇంతలు అందేలాగా ఈ సాయి చేస్తాడు. కోపం, అనుమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. అలా ఈ రెండింటిని వదిలేసి చూడు, జీవితం ఆనందంగా కనిపిస్తుంది. తల్లి, ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం ఏ విధంగా ఆలోచిస్తే అలాగే మన జీవితం కనిపిస్తుంది. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు, ఎన్నో బాధలు, కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని పాఠాలు ఎన్నో ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది. ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా మిగిలిపోతున్నారు. కానీ అదే శాశ్వతమని అందరూ అనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా, బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే అనిపిస్తుంది. 4 మాటలు కోపంగా తిట్టే వాళ్ళని నమ్మొచ్చు, కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. నమ్మించి గొంతుకొస్తారు. ఇది గుర్తుపెట్టుకో. నీ చుట్టూ నిన్ను పొగుడుతూనే ఉంటారు, కానీ నీ వెనక ఎన్నో గోతులు తవ్వుతూ ఉంటారు. నీ పతనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం నువ్వు ఏ రోజు కూడా తపన పడవద్దు. ఎక్కడైతే నీకు విలువ లేదో చులకనగా చూసే బంధాల వైపు ఆశగా ఎదురు చూడకు. ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు, నీతో ఉన్న అవసరం కొరకు మాత్రమే వచ్చి ఉంటారు. తల్లి, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకునే సమయంలో అమితానందంగా లేదా అతి కష్టంగా అనిపిస్తున్నప్పుడు కాస్త ఆగి చూడు. ఎందుకంటే ఈ 2 స్థితులు మిమ్మల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి కాస్త ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకో. బంగారు జింక భూమిపై లేదని రాముడంతటి వాడికి తెలియదా?
కానీ చేటు కాలం వచ్చినప్పుడు ఎంత గొప్పవాడికి కూడా మతి భ్రమిస్తుంది, చెడు బుద్ధులు కలుగుతాయి. బలమున్నప్పుడు భగవంతుడు అర్థం కాడు. అదే బలాన్ని ఎప్పుడైతే కోల్పోతామో ఆ క్షణం అర్థమైన వ్యర్థమే. అందుకే భగవంతుణ్ణి అన్నీ బాగా ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. తల్లి, నీ కోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే మాత్రం వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషపడు. భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు. ఎవరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అదే జరగకపోయినా అంతకు మించి మేలైతే జరుగుతుంది. తల్లి, 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బ్రతకలేం కదా. 10 ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక్క ఇంట్లోనే. ఉన్న ఈ ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తుండేలా బ్రతకాలి. 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. మనం అదుపు తప్పి క్రింద పడిపోతే ఆదుకోదు ఈ లోకం. మనం అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు ఏ బంధం కూడా. మనం నడిచే దారిలోనే చీకటైతే తోడురాదు. మన నీడ జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ. అందుకే మనల్ని మనం నమ్ముకుని ముందుకు సాగిపోవాలి. నీ అంతరాత్మని ఎప్పుడు నువ్వు నమ్ముకో. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెరలాగా కాదు. సూది పని ఎప్పుడు జోడించడమే, కత్తెర పని ఎప్పుడు విడదీయడమే. అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి, కత్తెరలాగా విడదీస్తూ కాదు. కాబట్టి నువ్వు జీవితంలో కలుపుగోలుగా ఉండాలి, అందరితోనూ ఆనందంగా బ్రతకాలి. తల్లి, నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి. బెదిరావో నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరంగా ఉండవులే. నీ కష్టం ఎప్పటికీ వృధా పోదు. తల్లి, ఎప్పుడైతే నీ చెవిని నింపే వారిని నీ దగ్గరకు చేర్చుకుంటావో ఆ రోజు నుండే నీకు నీ వాళ్లకు మధ్య దూరం వచ్చి చేరుతుంది. చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తున్న నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తూ ఉన్నారని నీకు తెలియజేయడానికి మాత్రమే. తల్లి, ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవ్వరూ గమనించకపోవచ్చు, మన బాధని ఎవ్వరూ గుర్తించకపోవచ్చు, మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం తప్పకుండా ఉంటారు. అలాంటి వారి కోసమా నువ్వు ఎంతో తాపత్రయపడుతున్నావు. నీ గురించి ఆలోచించే వాళ్ళ గురించి ఆలోచించడంలో తప్పు లేదు. కానీ నువ్వంటే కేవలం అవసరం మాత్రమే అయినప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి ఎలాంటి ఉపయోగమూ లేదు. తల్లి, పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలం, బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద పెంచుకోవద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళదే. తల్లి, అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగినట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండు, పాజిటివ్గా ఆలోచిస్తుండు. నువ్వు సంపద కోసం పరితపిస్తూ ఉంటే సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన, నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైన వదిలేసి ఉండటం మంచిది. నీతో డబ్బు నిలువుగా ఉన్నప్పుడు నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అదే జబ్బుతో పడి బాధపడుతూ ఉన్నప్పుడు నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో. మనిషికి ఆస్తి, సంపద ఎంతైనా ఉండొచ్చు, కానీ సాటి మనిషిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. తల్లి, కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారుతాడు. మనిషి ఇబ్బందుల్లో పడే 2 సందర్భాలు: డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, మాటలు అదుపు చేయలేనప్పుడు. ఈ 2 విషయాలలో ఎప్పుడైతే మనిషి జాగ్రత్తగా ఉంటాడో ఆ క్షణం ఏ కష్టం వచ్చినా సరే భరించగలడు. ఈరోజు ఈ సాయి నీ కోసమే ఈ సందేశం ఇచ్చాడు.
తల్లి, ఈ అతిథిని నువ్వు గుర్తుపట్టు. ముందు ఈ అతిథి తెచ్చిన ఆహ్వానం అందుకో. సప్త సముద్రాలు దాటి నీ కోసం వచ్చాడు. ఈ సాయి కోసం ఏం చేశావు? ఈ గురువారం నాడు నా కోసమంటూ నువ్వు ప్రత్యేకంగా ఏం చేశావు తల్లి? నీ కోసమే ఎన్నో బాధలను అనుభవిస్తున్న నీకు ఈ ఆహ్వానాన్ని అందిస్తున్నాను. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. కష్టమైన, సంతోషమైన నవ్వుతూ బ్రతకాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు. భవిష్యత్ అంటే బాధే ఉండదు. నువ్వు ఆనందంగా ఉండడమే ఈ సాయికి కావలసింది. ఈ గురువారం నాడు నీ కోసం సప్త సముద్రాలు దాటి ఈ సాయి వచ్చాడు. ఈ సాయిని కడుపు నింపి పంపితేనే వెళతాడు, లేదంటే ఇక్కడే కూర్చుంటాడు. నీ ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటాడు. ఈ సాయిని తృప్తిపరచు, అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. తల్లి, ఈ బాధలన్నీ తాత్కాలికమే. ఎందుకు చింతిస్తావు? ఏదైనా సరే సమయానికి ఆ భగవంతుడన్నీ సమకూరుస్తాడు అని నమ్మకంతో ఉండు. నువ్వు ఏ దైవాన్నైతే నిత్యం ఆరాధిస్తావో ఆ దైవం పట్ల నమ్మకం ఉంచుకో తల్లి. మనకంటే ముందు ఎంతో మంది బలవంతులు, ధనవంతులు పుట్టారు, బతికారు, చనిపోయారు. ఇక్కడ వారి ధనం, బలం ఏదీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు తప్ప. రేపు మన పరిస్థితి కూడా ఇంతే. ఎవరు పేదవారు, ఎవరు కోటీశ్వరులు? ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవికి సమానమైన హక్కులిచ్చాడు ఆ భగవంతుడు. వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేసుకునే బాధ్యత మీకే అప్పచెప్పాడు. అది కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు నడుచుకోవాలి అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా గొప్ప సందేశాన్ని అందించారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.